హాయ్ గుడ్ మార్నింగ్ యా. యాక్చువల్లీ ఇవాళ ఏంటి తెలుసా, నేను ఇంగ్లీష్లో మాట్లాడట్లేదు, నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. మనం ఏంటంటే ఎండాకాలంలో మన పాత కాలం నుంచి వచ్చేది ఏంటంటే మజ్జిగ పులుసు, మజ్జిగ చారు. కానీ ఇది అది కాదు, మజ్జిగలో ఒక ఐస్ క్రీమ్, అది చేయడం చూపిస్తాను. ఎంత పిల్లలు అలాగే లట్టుకు 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 అని తాగేస్తారనమాట. తొందర రండి, కమ్ ఫాస్ట్ అండ్ ఐ విల్ షో. ఓకే, దిస్ ఈజ్ ద కర్డ్ అండ్ దిస్ ద వాటర్, దిస్ ఇస్ ఇది పెరుగు, ఇవి వచ్చి నీళ్ళు, నిమ్మకాయ, అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు, తర్వాత వచ్చి కొత్తిమీర, నెక్స్ట్ వచ్చి నిమ్మకాయ, అండ్ ఇంకొకటి వచ్చి ఏంటంటే ఉప్పు. ఇది సారీ ఇది వచ్చి బ్లాక్ సాల్ట్, ఇది వచ్చి జీలకర్ర పౌడర్ అనమాట. ఇవన్నీ కలిపి మనం ఒక మజ్జిగ చేసుకొని తర్వాత ఏం చేయాలో అది కరెక్ట్గా చూపిస్తాను. అదే అండి మెయిన్గా. ఓకే రండి, ఇప్పుడు ఇందులో పెట్టామా, ఇది ఒక చిన్న మిషన్ అనమాట. ఇది బర్రబర్ర అని ఇందులో వేసేయడమే, అన్నీ ఏమేం కావాలో అన్నీ వేసేయడము. కరెక్ట్గా ఒక్క రౌండ్. కరివేపాకు వేయొద్దు, కరివేపాకు వేసారంటే సేద్ అయిపోద్ది అనమాట, ఇట్ విల్ బికమ్ బిటర్. సో డోంట్ పుట్ ద కర్రీ లీవ్స్. ఊ దట్స్ ఆల్. చూసారా ఎలాగొచ్చిందో ఒకసారి చూడండి. ఇలాగ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దీని లోపల మనం వచ్చి నీళ్లు కలిపేసి బాగా ఇట్లా పెట్టి, చూడండి మజ్జిగ గిల్క మర్చిపోయా నేను, అయ్యయ్యో మజ్జిగ గిల్క తేవాలి. ఓకేనా, తీసుకొని వస్తాను. బై ద టైం మనం ఏమిటంటే ఇది బ్లాక్ సాల్ట్ వేస్తాం దీని లోపల, కొంచెం మరీ ఎక్కువ వేయకూడదు బ్లాక్ సాల్ట్. జీలకర్ర పౌడర్ అది చాలు కూల్ డౌన్కి. సో మళ్ళీ మామూలుగా మనం యాజ్ యూజువల్గా మనం ఉప్పు వేస్తాం కదా, ఉప్పు వేయాలన్నమాట, ఇంత ఉప్పు. ఇప్పుడు వచ్చి మజ్జిగ గిల్క తీసుకొస్తాం, మర్చిపోయా. ఓకే, ఈ మజ్జిగను వచ్చి బాగా ఇట్లాగా మనం చేయాలి, ఎందుకంటే ఇందులో చేపిస్తేనేమో కనిపించదు, ఎవరు చూడలేరు. సో అందుకని ఈ గిలకతోని బాగా ఇట్లా చేసేసి అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఈ నీళ్ళు ఇందులో పోయడం అనమాట. మనం ఈ వాటర్ని వచ్చి ఇందులో పోసి బాగా ఇప్పుడు ఇలాగా కలపాలి, ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది, అది మెయిన్గా. వేరేం లేదు, లేకపోతే స్టీల్ గిన్నెలోనే చేసి ఉండదని, అందులో చేస్తే చాలా ఈజీ చేయడానికి. సో ఇది ఇలా పెట్టాము. ఇప్పుడు ఈ నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ సరిపోద్ది అనమాట. ఆ నీళ్ళు మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్పాను, ఎంత ఏది వేసుకోవాలి అనేసి. రెడీ నౌ. మళ్ళీ ఒకసారి బాగా గిలక చేసేసి ఇప్పుడు వేయాలన్నమాట. ఈ కరివేపాకు వేసుకొని ఒక 10 minutes అలా ఉంచండి. ఇది ఉంచిన తర్వాత ఆ కరివేపాకు ఆ జ్యూస్ అంతా మజ్జిగలోకి అలాగ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత సపోజ్ మీకు కరివేపాకు వద్దు అంటే జస్ట్ స్ట్రెయిన్ చేసేయండి. స్ట్రెయిన్ చేసేసి బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడం, అంతే. గమ 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 అని అస్సలు ఓహో చెప్తుంటేనే నోరు ఊరిపోతా ఉంది నాకు, గబగబా అని తాగేయాలి అనేసి. సో అంతే, వెరీ వెరీ ఈజీ, దట్స్ ఇట్. చూడండి దీని ఏమంటారంటే నీర్ మోర్ తమిళ్లో అంటారనమాట. అంతే. ఇప్పుడు దీన్ని మీరు స్ట్రెయిన్ చేసుకోవాలంటే స్ట్రెయిన్ చేసుకొని మనం పెట్టడమే అనమాట, దట్స్ ఆల్. ఇప్పుడు ఏంటంటే సపోజ్ మీరు ఇలాగే తాగాలి అంటే ఇలాగే తాగేసేయచ్చు, ఇందులో ఏం లేదు, ఓన్లీ కరివేపాకు అండ్ కొత్తిమీర ఉంది కాబట్టి మనం ఇలాగే తాగేయచ్చు. లేదు పిల్లలైతే ఇలా తాగరు, అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఫిల్టర్ చేసేయాలన్నమాట. ఇలా పెట్టుకొని ఫిల్టర్ చేసేయడమేది. ఎల్లు బాబు, తొందరగా ఎప్పుడైనా షూటింగ్ ఉందంటే గబగబగబా అని వెళ్ళదు, అది మెల్లిగా టైం తీసుకుంటుంది. ఓకే, నో ప్రాబ్లం. జస్ట్ ఇవన్నీ అవసరం లేదు అంటే తీసేయచ్చు, బట్ ఇలాగే తాగితే మంచిది ఒంటికి. ఎందుకంటే ఆల్ ద టైం ప్రతి ఒక్కసారి అందరు అంటూ ఉన్నారు ఇలాగే తాగేయాలి, బట్ నేను కూడా తాగలేనండి అలాగా, సారీ. ఎందుకంటే చూపిస్తున్నాను కానీ నేను కూడా తాగలేను. నేను కూడా అప్పుడప్పుడు కొత్తిమీర తాగుతాను కానీ కరివేపాకు మట్టి తీసి పక్కన పెడతా. అవన్నీ లోపల వేసుకునే లోపల సేదు వస్తుంది, అందుకనే తినలేను అనమాట. అందుకే క్రాక్ చెప్పేస్తున్నాను మీకు, కుదరదు అనమాట. సో ఇలాగ తీసేసాం కదా. నవ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఇది తర్వాత తాగుతాను నేను. ఇప్పుడు ఇలాగా ఐస్ డబ్బాలు తీసుకొని ఇలా, ఇవి ఎక్కడైనా దొరుకుతాయండి మీకు, ఏ షాప్లోకి వెళ్ళినా కూడా మీరు అదేంటి కుల్ఫీ చేసేవి ఇమ్మంటే ఇస్తారనమాట. సో ఇలా పెట్టేయడం అనమాట, ఇలాగ పోసేసి ఇలా పోసి
డీప్ ఫ్రీజ్లో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మీ దగ్గర స్టిక్స్ ఉన్నాయంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ దీని లోపల వేసేయాలి ఆఫ్టర్ 1 అవర్. దాని తర్వాత మీ ఇది మజ్జిగది రెడీ అయిపోతుంది. పిల్లలకి అలా ఇచ్చారనుకోండి అని తింటారు. మిగతా చూపిస్తాను నేను అది ఎలా ఉంటుందని. ఓకే, చూసారా ఆల్రెడీ నేను పెట్టాను అనమాట ఇది ఫ్రీజర్లో. దాని తర్వాత ఇలాగ అవుతుంది. ఇది మెయిన్గా. దాని తర్వాత అంటే ప్రాపర్గా అన్నీ చూపించాలి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే తీయాలి. వస్తుందా రాదా? ఒక్కొక్కసారి రాదు తొందరగా. కొంచెం వచ్చేసింది. ఇప్పుడు ఇలాగా పిల్లలకి ఇచ్చారు అనుకోండి మీరు, అలాగా ఆహా ఓహో అనేసి వాళ్ళు శుభ్రంగా ఇది తాగేస్తారనమాట గుడుగుడు అని. అంటే ఇప్పుడు తినడం మనం, ఎందుకంటే ఇది ఐస్ క్రీమ్ లాగా ఉంది కాబట్టి, కుల్ఫీ లాగా. ఇదే అనమాట అండి ఇంపార్టెంట్. మీకు ఇది నచ్చిందంటే బాగా చూడండి, ఇలా చేసి మీరు పిల్లలకి ఈ సమ్మర్లో పెట్టండి. అలా ఎంజాయ్ చేస్తుంటారు నాలాగా అనేసి. ఓకే ఓకే బాయ్.